సార్ ఏంటి సార్ ఇలా ఓయూ ఉస్మానియా టీచర్స్ అందరూ కూడా ఒక నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు అమిత్ షా వ్యాఖ్యలపైన ఏం చెప్తారు మీరు? పార్లమెంట్ సాక్షిగా భారతదేశానికి రాజ్యాంగం ద్వారా దిశానిర్దేశం చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మతోన్మాద ముసుగులో ఒక సైంటిఫిక్ టెంపర్ను పెంచకుండా రాజకీయాలను మతంతో జతపరిచి ఆ విధంగా వ్యాఖ్యానించడము ఉస్మానియా సిటీ టీచర్స్ అసోసియేషన్ బాగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు అనేది ఒక మానసికమైన ఒక నమ్మకం. అది ఇన్ ప్రాక్టికల్గా కూడా సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసిన పార్లమెంటు కానీ లేదా మోదీ ప్రభుత్వం కానీ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖచ్చితంగా ఖండించాలి. వెంటనే అమిత్ షాను కేంద్ర మంత్రి నుంచి తొలగించాలి. ఒకవేళ రాజ్యాంగంపై కనుక వాళ్ళకి ఏమైనా ఏ కాస్త గౌరవం ఉన్నా, నిజాయితీ ఉన్నా, నమ్మకం ఉన్నా ఖచ్చితంగా మోదీ అయినా కూడా అమిత్ షాను తొలగించాలి. కనీసం అమిత్ షా అయినా కూడా తన పదవికి రాజీనామా చేసి వెళ్ళాలి. ఎందుకంటే దళిత బహుజనులకు, మహిళలకు, తర్వాత ఆదివాసీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కానీ చెడు ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నిజంగా రాజ్యాంగ స్ఫూర్తితోని మనం రిజర్వేషన్ దక్కించుకుంటున్నాము. దేవుడు అనేది ఒక మానసికమైన స్థితి కాబట్టి దేవుడు నమ్మాలా నమ్మదు అనేది వ్యక్తికి సంబంధించిన అంశం. కానీ దాన్ని మొత్తం రాజకీయాలకు పూసి తర్వాత బాబాసాహెబ్ను అనడం వల్ల, ఉచ్చరించడం వల్ల వచ్చేది లేదు. దేవుడిని మనం ఉచ్చరిస్తామంటే దేవుడు అనేది రాజకీయాలకు సంబంధం లేదు. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కూడా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇలాంటి వ్యాఖ్యలను చేయడం మంచిది కాదు. ఇది సభ్య సమాజం, భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఇంకా ముందు ఇప్పటికైనా అమిత్ షా గంక తన పదవి రాజీనామా చేయకపోవడం కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి పదవి నుంచి వెళ్ళి మోదీ గంక తొలగించకపోతే ఇప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఆలోచించి వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన స్పందించి ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది ఉస్మానియా నుంచి అందరం టీచర్లుగా రాజ్యాంగం పైన గౌరవం ఉండి దాన్ని గౌరవించే వాళ్ళం. ఒక ప్రపంచ మేధావిగా ఈ దేశానికి దిశానిర్దేశం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేము ఎప్పుడు గౌరవిస్తాము, మీరు కూడా గౌరవించాలి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మేము అధికారులకు వచ్చింది కాబట్టి కనీసం రాజ్యాంగంపై గౌరవం ఉన్న ఈ చర్యలను మీరు ఖండించాలి. తర్వాత అమిత్ షాను ఖచ్చితంగా పదవి నుంచి తొలగించాలి. ఇదే మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఒకవేళ జరగకపోతే ఖచ్చితంగా ఈ ఉస్మానియా సిటీ కేంద్రంగా ఖచ్చితంగా నిరసన కార్యక్రమం చేపడతామని మీకు హెచ్చరిస్తున్నాము. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పక్కన పెట్టడం జరిగింది. సో అంతగా మనము తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు, అన్ని రాష్ట్రాల నుంచి కావచ్చు, అంబేద్కర్ అంటే ఎంతో ఆదరిస్తాం. అలాంటిది పార్లమెంటు నిండు సభలో అంబేద్కర్ అంటే ఏంటి అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, అసలు దీని అంతా చూసి ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా మనకు స్ఫూర్తిగా ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగం ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ప్రజలకు మేము శ్రేయో రాజ్యంగా గుర్తింపు పొందే విధంగా ప్రవర్తించకుండా అణిచివేత కార్యక్రమం చేసుకుంటూ ఈ విధమైన ఒక అనాలోచితమైన అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేయడము ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్లా చూస్తారన్న, నిన్న కూడా 125 అడుగుల విగ్రహం దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా నిరసన తెలిపారు. పోలీసులు అక్కడ ఆ నిరసనని తెలపకుండా అరెస్ట్ చేసినటువంటి ఆయన ఇవాళ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మరోసారి నిరసన కార్యక్రమం చెప్తాను. ఏంటి? భారత హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను చేయడం, మీరు అంబేద్కర్ అని అనేక సార్లు తలుచుకోవడం కంటే దేవుని తలుచుకుంటే మీరు స్వర్గానికి పోతారని చెప్పేసి మా అంబేద్కర్ గారిని ఈ దేశ ముఖ చిత్రమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇమీడియట్గా ఇప్పుడు ఏమంటున్నామంటే, ఏదైతే భారత రాజ్యాంగాన్ని తీసేసి భారత రాజ్యాంగం స్థానంలో ఒక ఆర్ఎస్ఎస్ మనువాద కుట్ర చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా మనస్మృతిని మరొకసారి తీసుకొద్దామని చెప్పేసి మొన్నటి ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే మేము అన్నీ చేస్తామని చెప్పారు. అది కనుక ఇస్తుంటే వాళ్ళు మొట్టమొదటిగా చేసేది ఏమైందంటే భారత రాజ్యాంగాన్ని తీసేసి వాళ్ళు మనస్మృతిని పెడుతుండే. ఇవాళ మేము తీవ్రంగా ఓయూ విద్యార్థి లోకంగా, ఓయూ ఫ్యాకల్టీగా, ఓయూ టీచర్లు, రీసెర్చ్ స్కాలర్లు అందరం కూడా మేము ముక్త ఖండంతో ఖండిస్తున్నది ఏంటంటే అమిత్ షా వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షాని భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, భారత రాజ్యాంగం మీద, పార్లమెంటరీ వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా కూడా అమిత్ షాని తక్షణమే తొలగించాలి. దానికి బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షా అందరూ కూడా యావత్ భారత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న మేమందరం కూడా ఉస్మానియా విద్యార్థి లోకంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దగ్గర మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఎక్కడ కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, రేవంత్ రెడ్డి సర్కార్ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించారో బీజేపీ మీద, అమిత్ షా మీద, మోడీ మీదనే మేము నినాదాలు చేస్తుంటే, శాంతియుతంగా చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా ఇవాళ మాకు కూడా అనుమానం కలుగుతున్నది. ఒకవైపేమో
రాహుల్ గాంధీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ నేషన్ అని చెప్పేస్తున్నాడు, సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి ఆయన అనునిత్యం అంబేద్కర్ భావాజాలాన్ని పాటించినట్టు తను ప్రవర్తిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మాత్రము అంబేద్కర్ భావాజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు మాకు కనిపిస్తున్నది ఇక్కడ. అంటే నిన్న కూడా మీరు చూసి అరెస్ట్ల పర్వాన్ని చూసినాము. అంటే 125 అడుగులకు సంబంధించి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిర్లక్ష్యం చేసింది, అక్కడ ప్రజలకు వెళ్ళనీయకుండా చేసింది అని చెప్పి కొన్ని ఆరోపణలు వినిపిస్తాయి. దీని పట్ల నిన్న మేము 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చెప్పి ఈ యావత్ తెలంగాణ సమాజానికి మొత్తానికి కూడా అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాన్ని వివరిద్దామని చెప్పేసి అక్కడ మేము శాంతియుతంగా మీడియాతో మాట్లాడుతుంటే కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసుల రూపంలో మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మాకు ఒక అనుమానం కూడా కలుగుతున్నది, ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో తను రాహుల్ గాంధీ వైపు అమిత్ షా వైపు అని కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.